ఈ రాజకీయ నాయకులకు జనాల గురించి ఆలోచించడానికి అంత టైం ఉండదు కానీ పుసుక్కున పక్క పార్టీ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం పట్టుకోనికి 6 సెకండ్ పట్టదు. అవతల హయాంలో ఏదైనా తప్పు జరిగిందనుకోర్రి దానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఆగరు. వాయబ్బా గట్ల జరిగే గదేం పాలన గిదేం పాలన అని అరుచుకుంటూనే ఉంటారు. గట్లనే నిన్న కుప్పం నియోజకవర్గంలో ఒక అక్కను అప్పు తీసుకొని ఇవ్వలేదని చెప్పేసి చెట్టుకు గట్టేసి కొట్టిరు కదా ఘోరంగా. గదైతే 2 తెలుగు రాష్ట్రాలని ఊపేసిన న్యూసు. దాని మీద చంద్రబాబు సార్ నిన్ననే రియాక్ట్ అయ్యి యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఎవరైతే టీడీపీ కార్యకర్త అక్కను కష్టపెట్టిండో గల ఫ్యామిలీ మొత్తం మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బొక్కలేసిండు. ఇగో ఈ పోలీసారు చెప్పేది నూరు మీకే అర్థమవుతుంది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. గంతేకాదు అక్కకు ఏం కావాలన్నా కానీ సర్కారు చూసుకుంటుందని కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్ చేసి చెప్పిర్రు. మీ పిల్లలను చదివిస్తామని చెప్పిర్రు, అన్నీ చూసుకుంటామన్నారు. ఇప్పుడు అక్క జీవితానికి అయితే న్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు దాని మీద రేజింగ్ అవుతుంది మన రోజా మేడం. చూడురు ఏం మాట్లాడుతున్నదో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేస్తారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? గది ముచ్చట. అది నిన్ననే న్యాయం జరిగిపోయిన మ్యాటరు. మేడం తొందరపడి మీదేం ప్రభుత్వం, అసలు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారా అని చెప్పేసి చంద్రబాబు సార్ని అరుచుకోవటే. జర్ర ఆగితే అయిపోదా మేడం? న్యాయం జరిగిందో జరగలేదో కూడా తెలియకుండా గట్లా మాట్లాడుతున్నారు. అరే అన్యాయం జరిగిందంటే జర న్యాయం జరగనికే ప్రాసెసింగ్ టైం పడుతుంది. మరి మీ రాజ్యంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకు అన్యాయాలే జరగలేదా, అత్యాచారాలే జరగలేదా? అప్పుడు మీరు మాత్రం ఎంత రియాక్ట్ అయ్యారు? ఈ అవతలోళ్ళు చేసారు కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయినా ఇది అయిపోయిన ముచ్చట. అక్కను ఎవరైతే చెట్టుకు గట్టేసి కొట్టిర్రో వాళ్ళందరికి శిక్ష పడ్డది. ఆ అక్క లైఫ్ సెట్ చేస్తా అని చెప్పేసి నాయకులు కూడా చెప్పిర్రు. ఇక ఇప్పుడు నీ ముచ్చట ఎందుకు అని చెప్పి జనాలైతే అనబట్టే.